సో ఇప్పుడు లుకౌట్ నోటీస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ప్రతి ఎయిర్పోర్ట్ కానీ ప్రతి ఓడరేవ్ కానీ కంపల్సరీ ఉంటుంది. సో ఏ అభియోగాలు ఉన్నా ఏ కేసు ఉన్నా కూడా కంపల్సరీ పట్టేసుకుంటారు. సో అలాగే పయాసన్ యాదవ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ఐఏ పట్టుకుందని కొంతమంది చెప్తున్నారు, రా కూడా పట్టుకుని ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే రా ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది? బేసిక్గా రా చేసే ఒక పని ఏంటి సార్? రా అంటే కనుక రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ బ్రదర్. అది దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని సేకరించేటువంటి ఒక సంస్థ. ఓకే. కానీ రా ఏజెన్సీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ వింగ్. అంటే పోలీసులు కానీ ఎన్ఐఏకి కానీ ఉండే అధికారాలు, అంటే కేసు రిజిస్టర్ చేయడాలు, విచారించే అధికారాలు రా ఏజెన్సీకి ఉండవు. రా ఏజెన్సీ ఎప్పుడూ కూడా విదేశాలకి సంబంధించి, మన దేశానికి సంబంధించి ఈ దేశాల మధ్య జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా శాంతి భద్రతలు, రక్షణకు సంబంధించి, అదేవిధంగా దేశంలో జరుగుతున్న లేదంటే జరగబోయే కుట్రల గురించి సమాచారాన్ని సేకరించి సంబంధించిన సంస్థల్ని అలర్ట్ చేసే సంస్థే రా. అంటే ఈ ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ పాకిస్తాన్కి సమాచారం, సున్నితమైన సమాచారం అందిస్తుందని చెప్పేసి ఇంకా అదే అంశంగా తీసుకొని మళ్ళీ బయాసన్ యాదవ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బయాసన్ యాదవ్ కొన్ని వీడియోస్లో, అంటే ఈ మధ్య బయటకు వస్తున్నాయి, ఆ వీడియోస్లో నాకు పాకిస్తాన్ నుంచి కొంచెం నేను వెళ్ళాలంటే నాకు సపోర్ట్ ఒక అమ్మాయి నుంచి రావాలి, ఆ అమ్మాయి సహకరిస్తే నేను వెళ్ళిపోతాను పాకిస్తాన్ లోపలికి, అక్కడ అన్ని అనుకూలంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రానా అనే ఒకటి ఆ కోణం అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో ఈయన వెళ్ళి జాకిర్ నాయక్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ జాకిర్ నాయక్ ఎవరంటే ఎన్ఐఏ అతన్ని బ్యాన్ చేసింది. సో ఈయన ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొడతాడు కాబట్టి ఇతన్ని ప్రస్థానాలు కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ ఏవి పెట్టకుండా ఎన్ఐఏ ఇతన్ని బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి ఈయన హిందూయిజం గురించి క్వశ్చన్ అడగడం కూడా ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎలా చూడవచ్చు అని అంటే కనుక, దేశం యొక్క శాంతి భద్రతల్ని కాపాడవలసిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు పూర్తిగా వైఫల్యం చెందాయి, నిద్రపోతున్నాయి, కాబట్టే ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు తప్పు ఎన్ఐఏ దగ్గర నుంచి ఉందంట. నాట్ ఓన్లీ ఎన్ఐఏ, రా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అంటే నిఘా వ్యవస్థలు ఏవైతే గనక పనిచేస్తాయో రాష్ట్రాలకు సంబంధించి కానీ దేశాలకు సంబంధించి కానీ ఆ వ్యవస్థలన్నీ కూడా నిద్రపోయింది. సో ఇప్పుడు కేసు అనేవి ఎలా ఉంటాయి సార్? జ్యోతి మల్హోత్రాకు వర్తించేది సేమ్ బయాస్ అంటే వీళ్ళ యొక్క పాత్రను బట్టి కేసెస్ అనేది రిజిస్టర్ కాబట్టి, నాట్ ఓన్లీ జ్యోతి మల్హోత్రా, నాట్ ఓన్లీ బన్నీ యాదవ్, మొత్తము ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత 11 మంది వ్యక్తుల్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం జరిగింది, హర్యానా నుంచి, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా. సో దేశ సమగ్రతకి, సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకి సంబంధించిన అంశం కాబట్టి రాజద్రోహం కేసులు కూడా దీంట్లో పెట్టే అవకాశాలు. సెక్షన్స్ ఎలా ఉంటాయి సార్? సెక్షన్ తీవ్రతరమైన సెక్షన్స్ ఉంటాయి, జీవితకాలపు శిక్షలు పడేటువంటి సెక్షన్స్ దీంట్లో ఉంటాయి. వాళ్ళ యొక్క పాత్రని వేధించు. ఇఫ్ ఇన్ కేసు ప్రూవ్ అయింది అనుకో, ఇప్పుడు బయాసన్ యాదవ్ తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే ఇంకా జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, బయటకు వచ్చేదే. సో అంటే బయాసన్ యాదవ్ వాళ్ళ పేరెంట్స్ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఒకటి వేశారు కోర్టులో అని చెప్తున్నారు. అంటే అసలు ఆ పిటిషన్ ఏంటి సార్? అసలు ఎందుకు వేశారు అది? ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అని అంటే కనుక టు హ్యావ్ ఏ బాడీ అని చెప్పాలి. అంటే మీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 226లో, అదేవిధంగా ఆర్టికల్ 32. 226 అంటే కనుక హైకోర్టు యొక్క అధికార పరిధి, 32 అని అంటే కనుక సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి. దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక, ఒక మనిషి స్వేచ్ఛగా జీవించడానికి భంగం వాటిల్లినప్పుడు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అని అంటే కనుక, వ్యక్తి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ఉంది అని చెప్తుంది. అటువంటి హక్కులకి భంగం కలిగినప్పుడు ఆ భంగం కలిగించి ఆ యొక్క వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి చట్టం కూడా పాటించకుండా నిర్బంధించినప్పుడు, చట్ట వ్యతిరేకంగా ఆర్టికల్ 226లో హైకోర్టులో వేసే రిట్ పిటిషనే హేబియస్ కార్పస్ పిటిషన్ అని చెప్పని అంటాము. దాని ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే కనుక,
ఎవరైతే గనక బంధించబడ్డాడు డిటైను అని అంటున్నామో ఆ వ్యక్తిని కోర్టులో జడ్జి వారి ముందు ప్రవేశపెట్టే విధంగా సంబంధించిన, అంటే మనకి ఎవరికైతే కనుక అనుమానం ఉందో, పోలీసులు అయితే పోలీసులు, ఎన్ఐఏ రా అయితే రా, వాళ్ళని ఆదేశించండి అని చెప్పి కోరేటువంటిది ఈ యొక్క ఏబిఎస్ కార్పస్. సో ఇప్పుడు ఈ పిటిషన్ వేస్తే కంపల్సరీ కోర్టులో ఎవరైతే కనిపించుకున్న వ్యక్తి ఉన్నారో ఆయన కంపల్సరీ హాజరుపరచాల్సిందే. అయితే దానికి సంబంధించి ఎవరి మీద అయితే గనక ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే గనక అరెస్ట్ చేశారని చెప్పి అని అనుకుంటున్నారో ఆ యొక్క సంస్థలు తీసుకువెళ్తే మేము తీసుకెళ్ళాము అని చెప్పి చెప్తారు. సో కేసు రిజిస్టర్ అయింది, ఈ కేసు రిజిస్ట్రేషన్లో భాగంగా మేము విచారణ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. లేదు అని అంటే కనుక కోర్టులో హాజరుపరిచాము, సంబంధించిన కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది, అతను మా యొక్క పరిధిలో లేడు, కోర్టు విధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క కోర్టు పరిధిలో ఉన్న సబ్ జైల్లో ఉన్నాడు లేదా సెంట్రల్ జైల్లో ఉన్నాడు అని చెప్పని వాళ్ళు వివరాలు కోర్టుకి తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ అతను వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే బట్ ఎన్ఐఏ విచారణ ఎలా చేస్తుందంటే ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఎవరికి తెలియకుండా పూర్తిగా ఇది తెలియకుండానే చేస్తుందని చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు ఈ పిటిషన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? అవును, విచారణ అయిపోయి ఉంటుంది కదా. నేను ఏమంటున్నాను అంటే కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత అవును మేము తీసుకెళ్ళాము, విచారించాము, కేసు రిజిస్టర్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసేసాము అని చెప్పి చెప్తుంది. విచారణ అంటే కనుక సంవత్సరాల కొద్దీ విచారణ జరపరు కదా బ్రదర్. అంటే విచారణలో కొట్టడం అలాంటివి ఉంటాయి అంటే అఫీషియల్గా ఏముండో అన్అఫీషియల్గా ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా మీరు ఇలాంటి కేసెస్లో ఇరుక్కోకుండా కానీ, బేసిక్గా పౌరులు చాలామంది, మన ట్రావెలర్స్ చాలామంది ఉన్నారు మనకు సంబంధించి, తెలుగు వాళ్ళు కానీ ఇంకా యూత్ చాలామంది కూడా ట్రావెలర్గా మారడం, తిరగడం ఇలాంటివి జరుగుతున్నాయి వేరే దేశాల్లో. కొంతమంది నడకని కానీ, కొంతమంది సైకిల్ మీద, బైకుల మీద రకరకాలుగా వెళ్తున్నారు. యాజ్ అడ్వకేట్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సజెషన్స్ ఒకటేనండి. ఇప్పుడు మనం సజెషన్స్ ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ కొమ్ములు మొలిచిపోయినాయి, వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. నేను చెప్తే ఈ రోజు 1 కోటి మంది వినే పరిస్థితి ఉంది, నేను ఒకటి చెప్తే వినేది ఏంటి అనే పరిస్థితిలో వాళ్ళు కొవ్వుపట్టు కొట్టుకునే పరిస్థితుల్లో యూట్యూబర్స్ ఈరోజు ఉన్నారు. సో కాబట్టి ఆ యొక్క అహం తల మీదకి ఎక్కి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏ దేశం యొక్క పోడు తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు తెలియక విరుకోవట్లేదు, కావాలని చెప్పి చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. మీరు ఐఎస్ఐకి పనిచేసి దేశానికి సంబంధించిన మిలిటరీ యొక్క స్థావరాలకు సంబంధించిన దేశ సమగ్రతకి సంబంధించిన కీలక సమాచారాన్ని మీరు శత్రు దేశానికి పోయి ఆ శత్రు దేశానికి సమాచారం అందజేస్తున్న వ్యక్తులతో కలిసి మీరు చేరవేస్తున్నారు అని అంటే కనుక మీరు తెలియక ఇరుక్కున్నట్ట, తెలిసి మీరు కావాలని చెప్పి చేస్తున్నట్ట, ఇది మనం గమనించాలి కదా బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.